కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతుంది. దుబ్బగూడలో పత్తి తీస్తున్న వ్యక్తిపై పులి దాడి చేసింది. ప్రస్తుతం బాధితుడు సురేష్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిన్న మహిళపై దాడి చేసిన పులే ఇవాళ కూడా సురేష్ పై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఎవరైతే దుబ్బగూడలో ఒక వ్యక్తిపై దాడి చేసింది, ఆ దాడి చేయడంతో ఆ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే మనం ఉన్న హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, కాగజ్ నగర్ కు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏదైతే ఒక్కసారిగా పులి దాడి చేయడంతో మెడపై దాడి చేసింది, దాంతో తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. దాంతో ఇక్కడ చికిత్స అందించడానికి తిరుపూర్తి నుంచి దుబ్బగూడ నుంచి ఏదైతే తిరుపూర్తి దుబ్బగూడ నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న ముఖ్యంగా ఎవరైతే పత్తి చేనులో పత్తి తీస్తున్న కూలి లక్ష్మిపై పనిచేసింది. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే ఇక్కడ ఒక సురేష్ అనే వ్యక్తిపై కూడా దాడి చేయడం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి వైద్యం అందించడానికి చర్యలు చేపడుతున్నారు. మనం చూడొచ్చు, ఎవరైతే ఈ సందర్భంగా ముఖ్యంగా గత 2 రోజులుగా ఇక్కడ పులి పంజాబ్ ఉండడం పట్ల ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా రక్తం మరిగిన పులి పంజాబ్ విసురుతుందనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఎవరైతే డోబ్రియాలు ఉన్నారో ఆయన కూడా ఆసుపత్రిని సందర్శించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం అందించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశంపై మనతో మాట్లాడడానికి వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని తెలుసుకుందాం. సరే, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది పత్తి ఏరడానికి పోయినాం. పత్తి ఏరడానికి పోయిన తర్వాత అది పులి వస్తుందని మాకేమైనా అవగాహన అయితే ఉండదు కదా. మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఆయన పోయిండు, మేము కూడా పక్క పక్కనే ఉన్నాం. అంటే పొలం పక్కన చేను పక్కన చేను ఉంటూనే ఉంటుంది. ఉన్న తర్వాత పులి వచ్చి కొట్టింది. ఒకటేసారి కేకలు వచ్చినాయి. మేము పోయినాం, ఆయనని తీసుకొని హాస్పిటల్ వచ్చినాం. ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడ దాడి చేసింది? వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ భార్య ఆయనతోనే ఉన్నది. ఇప్పుడు ఒకటేసారి ఏమన్నా గన్నరు, ఏమన్నా అవకాశం ఇట్లా వస్తే భయపడతారా? పడతారు కదా. ఆమె పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పులి ఆయన మీద దాడి చేసిన తర్వాత ఆమె ఏం చేస్తారు? ఏం లేదు కదా. మరి ఎట్లా ఉంది సురేష్ ఆరోగ్య పరిస్థితి, ఎట్లా ఉంది? లోపల ఉన్నాడు, ఏం చెప్పలేము. మీ పక్కనే పంట చేలు ఉందా? పత్తి చేనులే మొత్తం, టోటల్ పత్తి చేనులు ఉన్నాయి. మీరు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది సంఘటన? ఈ 10-10:30 గంటల లోపలనే జరిగింది. చేనికి వెళ్ళిండు ఆయన. పత్తి ఏరడానికి పోయినప్పుడు పత్తి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. మేడకు మొత్తం గాయాలైంది. పండ్లతోటి గుంజుకపోయింది కొంచెం దూరం. ఎంతమంది ఉన్నారు పత్తి ఇస్తున్న సమయంలో? ఎంతమంది ఉన్నారు? సురేష్ ఎటువైపు ఉన్నారు? ఇద్దరే ఉండే, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే ఉండే సార్. ఆయన మీద పడంగానే వాళ్ళ భార్య మొత్తుకుంటా ఫోన్ చేసింది పక్కకు పోయి. ఆయన ఇక్కుంటా పోయి ఈమె మొత్తుకున్నాడికి ఆమె వెళ్ళిపోయినాడు. ఇది ఎవరైతే పక్క చేను, ఎవరైతే సురేష్ కు సంబంధించిన పత్తి చేను ఉందో ఆ పత్తి చేనులో ఆయన పత్తి తీసుకుండగా ఒక్కసారిగా పులి పంజాబ్ విసిరిందని చెప్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా మెరుగైన చికిత్స అందించడానికి ఏదైతే తిరుపూటి నుంచి కాగజ్ నగర్ కు తరలించినప్పుడు కూడా ఇంకా మెరుగైన ఆరోగ్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తో అంజయ్య.